నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. మీరంతా అండర్ వరల్డా? మరెందుకు వాడు నిన్ను కాలుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఇది అంత బలీయమైంది. ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తా ఉన్నా. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? మీ అన్నగా, మీ తమ్ముడిగా. తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఇదే నేను కనిపెట్టిన కొత్త రోబోట్ ప్రాజెక్ట్ వెన్నెల, ముద్దు పేరు నెల. జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. వెంటనే కోవిడ్ వచ్చింది. లెగ్, ఐరన్ లెగ్ మంది ఏనప్పాదం కదా. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. పడిపోయిన కళ్ళతో ఒక్కసారి తొడగొట్టన్నా. దేనికైనా టైం రావాలిరా. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అడుగుతుంటాను. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. గుణపం కింద పడే. టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఏంటలా కొడుతున్నా? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టమని దెబ్బలు కాదు, డబ్బులు. డబ్బులా? ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. ఇన్స్పెక్టర్, నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? పేరైతే మీరు రాసుకోండి. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటారా, ప్రేతాత్మకత ఏదో రాసుకుంటాడు అంటాడు. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కత్తి నిండా కుదుకులేక నిద్ర కట్టా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తాను. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మ సాంగే పర్ఫెక్ట్. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చి ఎలా ఉందయ్యా? ఏంటి వచ్చేది? బాత్రూమా? ఇంకొక పాప సుధారా అని, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. సుధారాణి మనతో ఉంది. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు. కొడకలారు ప్రయాణం చేస్తామనుకున్నారు. శ్రీకాకుళం నుంచి కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆడవాళ్ళను, ఆడ కూతుర్లను కూడా చూడకోకుండా కేవలం
వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. పెట్టాలని చెప్తారేంద్రా ఇక్కడ పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి పులిబిడ్డరా పులిబిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి 1.5 అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, పగిలిపోద్ది. మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. మన టార్గెట్ శివారెడ్డి గాడి, వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. దాని తర్వాత మాత్రం లడ్డు ముత్యాన అవతార ఈగిన సంచారిదే ఏంట్రా ఇది? దేవరా లడ్డు ముత్యాన అవతార ఈగిన. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భం. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న తప్పులను ఎండగడుతూ. ఈ రోజు కుదరలేదప్పా, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.